గ్రామ ప్రజల గ్రామ పెద్దల సహకారంతో ఏకగ్రీవ సర్పంచ్గా ఎన్నికయ్యానని అయ్యవారిపల్లి సర్పంచ్ గోపాల్ రెడ్డి అన్నారు. ఫరూక్ నగర్ మండలంలో సర్పంచ్గా తనను ఎన్నుకున్నారని అన్నారు. తనకు ఇంత పెద్ద విజయం సాధించడం పట్ల గ్రామంలో అన్ని పార్టీల కృషి ఉందని, గ్రామస్తుల నమ్మకాన్ని ఒమ్ము చేయనని అన్నారు. షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో అత్యధిక విధులు తీసుకువచ్చి గ్రామంలో ముఖ్యమైన హామీగా ఉన్న బ్రిడ్జ్ నిర్మాణాన్ని పూర్తి చేస్తానని భరోసా కల్పించారు. నమస్కారం. నేను అయ్యవారిపల్లి సర్పంచ్గా ఎన్నుకున్నందుకు అందరికీ కృతజ్ఞతలు. ఈ నా ఒక్కరి విజయం కాదు, అయ్యవారిపల్లి గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరి విజయం ఇది. ఎందుకంటే 100% గెలిచినట్టు. నేను ఎవరొకరు ఉండి అది ఉన్నా కూడా దీనికి సమానం కాదు. ఎందుకంటే ప్రతి ఒక్కరి విజయం ఇది 100% విజయం. 100% అందరికీ సమానం ఇది నా విజయము. ఎవరికి కించపరిచినట్టు కాదు, ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాకుండా అన్ని పార్టీలు అనుకూలంగా అయ్యి మనకు ఏకగ్రీవంగా చేసి నన్ను ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్కరికి మనకు కృతజ్ఞత చెప్తున్నా. ఇంకొకటి మన ఎమ్మెల్యే శంకరన్న గారి ఆశీస్సులతోటి మన ఊరిని అభివృద్ధి చేసుకొని ఆయన మనకు ఫస్ట్ రోజు పోగానే ఆయన ఒక మాట ఇచ్చింది. మనకేమనంటే బ్రిడ్జి 4 నెలల్లో పూర్తి చేస్తానని చెప్పి మనకు మాట ఇచ్చి దాన్ని అతి త్వరలో చేస్తానని చెప్పి అందరి ముందర మనకు మాట ఇచ్చి ఆయన అందరి ముందర అభినందించండి. మళ్ళీ మన ఊరికి ఇప్పుడు ఏమైంది, పరకునగర్ మండలనే ప్రత్యేకమైన పేరు వచ్చింది. షాద్నగర్ కాన్స్టిట్యున్సీలో పరకునగర్ మండల్ అయ్యవారిపల్లి అనేది ఎవరికి గుర్తు లేకుండా ఇప్పుడు అయ్యవారిపల్లి అనేది ప్రతి ఒక్కరి నోట అయ్యవారిపల్లి అనేది గుర్తొచ్చింది. అట్లా చేసినందుకు గ్రామ ప్రజలందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. గ్రామంలో ఇప్పుడు మన తాగునీటి సమస్య కానీ, మన మోరీల సమస్యలు కానీ, పింఛన్స్ ఏమైందంటే ఎవరికి ఎట్లా పింఛన్ తీసుకోవాలో తెలియదు. వాళ్ళు అక్కడ ఏ పేపర్ ఏం చేయాలి, ఎట్లా తీసుకోవాలి పింఛన్ అనేది తెలియదు. వాళ్ళకి తెలియని వాళ్ళకి నేను దగ్గర ఉన్న వాళ్ళకన్నీ పింఛన్స్ వేయించి నా సొంత ఖర్చులతో మొత్తం వాళ్ళకన్నీ చేయించి ఊరి రుణం తీర్చుకుంటాను నేను. ఇంకొకటి మన ఎమ్మెల్యే గారి దృష్టికి ఏమైనా ఉంటే తీసుకెళ్ళి ఆయన కూడా మనకు మంచి అభివృద్ధి చేస్తానని చెప్పి మాటిచ్చిండు. మన ఊరికి అత్యధిక నిధులు తీసుకొచ్చి ఊరిని అధిక మన పరకునగర్ మండలాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దానని చెప్పి అందరి ముందర నేను దీని గురించి తెలియజేస్తున్నాను. మన ఎమ్మెల్యే గారు కూడా మనకు మంచి సహకారం ఉన్నారు, శంకరన్న గారు కూడా మంచి సహకారం ఉన్నారు. మనకు అన్ని విధాలా మనకు అన్ని సీసీ రోడ్స్ కానీ, మన మోరీ